మనం ఒకప్పుడు గ్రంథాలయ ఉద్యమం ఎలా సాగింది అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం. అది స్వాతంత్రోద్యమంలో భాగంగా సాగింది, ఆంధ్రజాతి వికాస ఉద్యమంలో భాగంగా సాగింది. అది ఇక్కడ వరకే మనం మాట్లాడుకున్నాం. అయితే తెలంగాణలో అక్కడ తెలుగు భాషను బతికించుకోవటం అనేటటువంటి దాంతో మొదలై నిజాం పరిపాలన కూలిపోయేదాకా ఆంధ్ర మహాసభ అక్కడ కృషి చేసింది. అంటే ఒక మహోద్యమాల్లో భాగంగా ఈ గ్రంథాలయ ఉద్యమాలు, గ్రామాల్లో అక్షరాలు నేర్చుకునేటటువంటి ఆ ఉద్యమాలు అవి సాగాయి. కనుక ఇది ఆ ఉద్యమంలో భాగంగా ఇది ఉధృతంగా సాగేటటువంటి లక్షణం దీనికి ఒకటి ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను హై స్కూలు కాలేజీలో చదువుకునే రోజుల్లో గ్రామాలకి స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్తలు పుస్తకాలు వేసుకుని గ్రామాలకు వెళ్ళి అమ్మడం అనేది ఒక ఉద్యమంగా సాగేది. విశాలాంధ్ర ప్రచురణాలయమే చాలా అనువాద పుస్తకాలు వచ్చేవి, చాలా సాహిత్యం వచ్చేది. ఈ పుస్తకాలని ప్రతి విద్యార్థి ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఆ పుస్తకాలను అమ్మటం, అక్కడ గ్రంథాలయాల్లో ఉండేటట్టు చూడటం, ఇట్లా అది ఒక ఉద్యమంగా సాగేది. అంటే ఒక విద్యార్థులకి అది ఒక కార్యక్రమంగా, సెలవుల రోజుల్లో అది ఒక కార్యక్రమంగా అప్పట్లో అప్పచెప్పేవాళ్ళు. అది ఇవాటికైనా సరే, ఇప్పుడు మనం తెలంగాణ చాలా వాపోయారు, నిజం, అదంతా నిజమే. మూలాలు ఎక్కడున్నాయి వీటికి? ఇప్పుడు మనల్ని మనం అనుకుంటున్నాం, ఇందులో మన పరిస్థితి వాస్తవమే. మూలాలు ఎక్కడున్నాయి? వీధికి 2 మద్యం దుకాణాలు ఉంటాయి. గ్రంథాలయాలు ఉన్నాయా? ప్రభుత్వాలకి దాని మీద ఎంత శ్రద్ధ! ఎప్పటి డబ్బు అప్పుడే ప్రభుత్వ అకౌంట్లోకి వచ్చాయంట. ఈ గ్రంథాలయ సెస్ డబ్బులు రావాలనే ఆలోచన కూడా ఎందుకు వాళ్ళకి కలగలేదు? సరే, ఇప్పటికైనా కలిగితే సంతోషమే. బుద్ధప్రసాద్ గారు కలిగిస్తేను, ఈ సభ కలిగిస్తేను సంతోషమే. మరి ఇంతకుముందు ఊరికి 1-2 గుళ్ళు గోపురాలు ఉండేవి. ఇప్పుడు 5-10 గోపురాలు, పెద్ద పెద్ద గోడలు అయితే 100 ఆలయాలు. మనమేమో దీన్ని గ్రంథాలయం అనుకున్నాం, వాళ్ళేమో దేవాలయాలు నిర్మించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొదట చెప్పినటువంటిది ఒక మత్తు, రెండోది మరొక రకమైనటువంటి మత్తు, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గ్రంథాలయాలకి విపత్తు. ఈ విపత్తు నుంచి మనం ఎట్లా బయటపడాలి? దీనికి కారకులు ఎక్కడున్నారు? మరి ఇందాక చాలామంది మాట్లాడుకుంటూ వచ్చాం. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, మండల బుద్ధప్రసాద్ గారు గట్టిగా చెప్పారు. ఇప్పుడు తీర్మానం కూడా మన అరుణ్ కుమార్ ప్రవేశపెట్టాడు. తెలుగు మాధ్యమంలో చదువులు లేకుండా పోవటం నిన్న కాక మొన్న మొదలైంది కాదు. ప్రైవేటు బడులు పెరగడం మొదలు పెడుతుంది. ప్రైవేటు బడులే ఇంగ్లీషు మాధ్యమం బడులు. ఇంగ్లీష్లో చదువుకుంటే తప్ప మీకు బతుకు లేదు, ఈ దేశంలో మీకు బతుకు లేదు, ఇంగ్లీష్ చదువుకోండి, అమెరికాకు పారిపోండి. ఇది కదా నేర్పింది. దీన్ని ప్రభుత్వాలు కాదన్నాయా? ప్రభుత్వాలు ప్రోత్సహించలేదా? ప్రైవేటు బడులను ప్రోత్సహించలేదా? ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రోత్సహించలేదా? చివరికి వెంటిలేటర్ల దగ్గర ఉన్నటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ వెంటిలేటర్లు కూడా పీకేస్తే మనం బాధపడటం మొదలుపెట్టాం. అంతకుముందు ప్రభుత్వాలు వెంటిలేటర్ల స్థాయి దాకా తీసుకెళ్ళాయి, ఆ వెంటిలేటర్లు కూడా పీకేశాడు. అంటే ఇక్కడ పాలకులు ప్రత్యేకంగా పని కట్టుకుని కేవలం బట్టియం చదువులు, బుర్ర సొంత ఆలోచన లేనటువంటి చదువులు, పరిజ్ఞానం లేని చదువులు, లోకజ్ఞానం లేని చదువులు, ప్రశ్నించడం నేర్వనటువంటి తరాలని పని కట్టుకుని తయారు చేస్తున్నారు. ఇది మొత్తం వాళ్ళ వ్యవస్థలో ఇది ఒక అంతర్భాగంగా ఉంది. దీన్ని ఇంకా లోతుగా ఆలోచించి, అది కేవలం మనం ఒక రచయితలమో లేకపోతే
పాఠకుల పట్ల కాస్త ఆవేదన ఉండేవాళ్ళంగానో అయితే చాలదు. ఇది ఒక ఉద్యమంగా అంటే ఒక విస్తృతమైనటువంటి సామాజిక ఉద్యమంగా సాగాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఉపాధ్యాయుల్ని, మరి సాహిత్యకారుల్ని, విద్యార్థుల్ని, వీళ్ళందరినీ కూడా మనం కలుపుకుని ఇది ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళాలంటే ఆ మొత్తం ఉద్యమంలో ఒక అంతర్భాగంగా ఈ గ్రంథాలయ ఉద్యమము, మళ్ళీ పునర్వికాస ఉద్యమము దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందులో అది పిల్లలకి చదివే అలవాటు లేకుండా చేసినటువంటి, అంటే ఇలా పొద్దున తెలుగు ఎంత వస్తున్నో మదింపు చేయాలని మనకు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు. మన పిల్లలకి ఎంత తెలుగు వచ్చు 10వ తరగతి దాకా మదింపు చేయాలని అన్నారు. నేను ఎప్పుడో ఒకటి రాశాను, 40 ఏళ్ల ఇంగ్లీషు మాధ్యమం చదువుల్ని మదింపు చేయాలి అని, ఎవాల్యుయేట్ చేయాలి. అసలు ఎంత ఇంగ్లీష్ వస్తుంది వీళ్ళకి? ఇంగ్లీషు అంటున్నారుగా, ఎంత ఇంగ్లీష్ వస్తుంది వీళ్ళకి? ఇంగ్లీషు రాని, తెలుగు రాని వాళ్ళను మనం తయారు చేస్తున్నాం. నిజం చెప్పాలంటే ఒక ఆత్మవంచన సంస్కృతిలో మనం బతుకుతున్నాం. సంస్కృతం ఒక్క వాక్యం రాదు ఎవరికి, 99 మార్కులు అందరికీ వస్తాయి. ఎంత ఆత్మవంచనది! విద్యార్థులను వంచడం, ఉపాధ్యాయులు వంచనకు గురవడం, సమాజమే వంచన గురవడం, అది ఇవాళ మొత్తం అన్ని విషయాలకి అది విస్తరించిన ఆత్మవంచన అనేది అక్కడ సంస్కృతం దగ్గర నుంచి ఇప్పుడు మొత్తం అన్నిటికీ తయారై కూర్చుంది. ఇవాళ మన వాళ్ళే చెప్తున్నారు అందరికీ తెలుగులో 99 మార్కులుట. అంటే మరి ఏంటి 100 మార్కు 100కు 100. కనుక ఇది ఈ ఆత్మవంచన సంస్కృతి అనేది చాలా లోతైనది. కాబట్టి నేను అనేది ఉద్యమం సాగాల్సిందే. దీన్ని తలపెట్టడానికి ఇవాళ దీనికి ఈ ఒక ఆలోచన కలిగించడానికి మన మిత్రులు చేసినటువంటి దాన్ని మనం పూర్తిగా సంపూర్ణంగా బలపరుస్తున్నాం, అభినందిస్తున్నాం. కానీ ఇది ఇంకా కాస్త లోతుగా విస్తృతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, మేము ప్రజా సాహిత్య పత్రికలో కొడిగట్టనున్న జ్ఞానదీపం అని 27 ఏళ్ల క్రితం గ్రంథాలయాల గురించి ఒక సంపాదకీయం రాశాను. కోరిన వాళ్ళందరికీ నేను పంపించగలను. అట్లాగే గ్రంథాలయం వెలగా వెంకటప్పయ్య గారు గ్రంథాలయ ఉద్యమంలో ఆయన చాలా కృషి చేశాడు. ఆయన కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన వ్యక్తి. ఆయన గ్రంథాలయాల యొక్క దురవస్థ గురించి ఆయన ఒక పెద్ద వ్యాసం రాశారు. ఇట్లాంటివన్నీ గ్రంథాలయాలకు సంబంధించినటువంటి మనం ఆవేదనలు మనం వ్యక్తం చేసుకుంటూనే వస్తున్నాం. అది మళ్ళీ ఇవాళ కూడా ఒక కరపత్రం తెచ్చాం, కోసం మీరందరూ చూసి ఉంటారు, లేకపోతే అడిగితే ఇస్తాము. ఈ ఉద్యమానికి జనసాహితీ సంపూర్ణంగా మద్దతు ఇస్తోంది. ఇంకా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ